ఎవరికి ఏది ఇష్టమో దాన్ని బాబా వారి యొక్క మనస్తత్వానికి అనుగుణంగా ఇవ్వడం జరిగింది. అట్లా మనము పూజించుకునేటువంటి విషయాలను కూడా ఆయన్నే మనకు చెప్తారు. అదేవిధంగా మనం ఏ విషయంలోనైనా బాధపడుతూ ఉంటే మనకంటే ఎక్కువగా బాబా ఆలోచిస్తాడు. ఇదే శ్రీమతి ప్రధాన్ పిల్లలిద్దరికీ కూడా పొంగు మసూచి అనేటువంటి వ్యాధి వస్తుంది. చాలా తీవ్రమైపోతుంది. ఆ రోజుల్లో పొంగు మసూచికి ఇంక అప్పుడే టీకాలు వస్తున్నటువంటి సందర్భం. చాలామంది ఆ టీకాల నొప్పికి భయపడి వేయించుకునేటువంటి వారు కాదు. అట్లా సుకుమారంగా ఉన్నటువంటి పిల్లలకు చాలామంది వేయించేవారు కాదు. అటువంటి సందర్భంలో ఆ పొంగు మసూచి వచ్చి తీవ్రమైనటువంటి జ్వరంతో బాధపడుతుంటారు. వైద్యులను పిలిపిస్తే వైద్యులు కూడా వాళ్ళు చేతులు ఎత్తేస్తారు. అమ్మా, పిల్లలు పెద్ద మందులు వాడలేము, రియాక్ట్ కావట్లేదు, జ్వరం తగ్గట్లేదు అని చెప్తారు. అప్పుడు శ్రీమతి తర్కడ్కు ఏమీ అర్థం కాదు. ఎట్లా బాబా, ఎట్లా వీళ్ళని రక్షించుకునేది అని చెప్పి తను దుఃఖిస్తూ పడుకుంటుంది. బాబా స్వప్నంలో కనిపించి, ఎందుకు తల్లి అనవసరంగా దుఃఖిస్తున్నావు? రేపు ఉదయం 6-6:30 కల్లా కాస్త వేడి ఆహారం చేసి పెట్టు, వాడే లేస్తాడులే అంటాడు. ఆ తల్లి ఉదయాన్నే 4:30కు లేచి బాబా చెప్పినటువంటి విధంగా ఆ పిల్లవాడు, ఇద్దరు పిల్లలు తినడానికి కావలసినటువంటి నాస్తాను వేడివేడిగా తయారు చేసి పెడుతుంది. పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు 6 గంటలకు లేచి చకచక మొహం కడుక్కొని, అమ్మా ఆకలేస్తుంది అన్నం పెట్టు అంటారు. అప్పుడు బాబా చెప్పినటువంటి విషయం గుర్తొస్తుంది. బాబా చెప్పినటువంటి సమయం కూడా అదే, 6-6:30 కల్లా, అంటే ఉదయం 6-6:30 కల్లా వేడివేడిగా చేసి పెట్టమ్మా, పిల్లవాడు లేచి తింటాడు, ఏమీ కాదమ్మా అంటే ఎంతటి వాత్సల్యం తన భక్తుల పట్ల. ఎందుకు ఎవరు కూడా ఊరికనే ఆకర్షణగా ఎవరికి దగ్గర కారట. ఆకర్షణగా మంత్రానికో తంత్రానికో దగ్గరయ్యేటువంటి వాళ్ళు ఎక్కువ కాలం ఉండలేరు. అలా ఆకర్షణతో వశం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా వారి వద్ద ఎక్కువ కాలం ఉండలేరు. కానీ బాబా దగ్గర మంత్రము లేదు, తంత్రము లేదు, ఏదీ లేదు. ఒక నిర్మలమైనటువంటి ప్రేమ మనల్ని ఆయన దగ్గర కట్టిపడేస్తుంది. ఆయన చూపెట్టేటువంటి ప్రేమ ఎవరొచ్చి చెప్తారు? అమ్మా ఏమీ కాదమ్మా, ఎందుకు అనవసరంగా దుఃఖిస్తున్నావు? 6-6:30 కల్లా మంచిగా వేడివేడిగా టిఫిన్ రెడీ చేయి. బాబా చెప్పినటువంటి విధంగా, అంటే బాబా చెప్తూనే ఉంటాడు. ఆ చెప్పినటువంటిది కూడా మన విశ్వాసం పైనే ఆధారపడి ఉంటుంది. ఏదో చెప్పాడులే బాబా, ఎందుకులే ఇది, ఏదో 6-6:30 కల్లా రెడీ చేయమన్నాడు, లేదాలే 5 గంటలకని చెప్పి లేకపోతే 6 గంటలకని చెప్పి ఆ తల్లి అనుకోలేదు. బాబా చెప్పగానే 4:30కు లేచి వేడివేడి పదార్థాలు తయారు చేయడానికి కావాల్సినటువంటి సరుకును రెడీ చేసుకొని, ఆ పదార్థాలను రెడీ చేసుకొని సిద్ధంగా 6 గంటలకల్లా టంచన్గా సిద్ధం చేస్తుంది టిఫిన్. అంటే బాబా చెప్పేటువంటి మాటను కూడా మనం విశ్వసించినప్పుడే అది రియాలిటీలోకి వస్తుంది, అది అనుభవంలోకి వస్తుంది. కాబట్టి బాబా ఎప్పుడూ చెప్తూనే ఉంటాడు మనకు. దాన్ని మనం ఎంత విశ్వాసంతో దాన్ని ఆచరణలో పెడుతున్నాము, ఎంత విశ్వాసంతో దాన్ని మనం నమ్ముతున్నాము అనేటువంటిదే అక్కడ ప్రధానమైనటువంటిది. తర్వాత ఇంకొక అద్భుతమైనటువంటి లీల మీకు చెప్తాను చూడండి. ఆయనే తన భక్తుల పట్ల ఎంత అటెన్షన్. ఈ లీలలో ఏం చెప్పాడు? 6-6:30 కల్లా చెయ్యమ్మా, టిఫిన్ రెడీ చేయి, ఏమీ కాదు, ఎందుకు భయపడుతున్నావు, తెల్లారికల్లా జ్వరం తగ్గిపోద్ది అన్నాడు. జ్వరం తగ్గిపోయింది. 6:30 కల్లా పిల్లలు టిఫిన్ చేసేవారు, హాయిగా ఆడుకున్నారు. అయితే అదే ఇద్దరు పిల్లలకి మూర్ఛ రోగం ఉంటుంది. అప్పుడప్పుడు మూర్ఛ వచ్చేది. ఆ మూర్ఛను తగ్గించమని చెప్పి బాబాను ఎప్పుడూ కూడా వేడుకునేది. ఒకరోజు ఆవిడ పడుకొని ఉంటుంది. రాత్రి 11 గంటలకు బాబా స్వప్నంలో లేపుతాడు. అమ్మా ఏందమ్మా ఇట్లా పడుకొని ఉన్నావు, పిల్లలకు మూర్ఛ వస్తుంది చూడు, లేచి వాళ్ళ పిల్లల్ని చూడు అంటుంది. బాబా చెప్పగానే ఉలికిపడి లేచి పిల్లల దగ్గరికి వెళ్తుంది, మంచం దగ్గరికి. వెళ్ళేసరికి పిల్లలకు జ్వరం కానీ ఏమీ కానీ లేదు, అసలు మూర్ఛ లేదు, హాయిగా పడుకుంటున్నారు అని చెప్పి తను మళ్ళీ వెళ్ళి హాయిగా పడుకోలేదు. బాబా చెప్పారంటే ఖచ్చితంగా ఏదో ప్రమాదం జరగబోతుంది, నేను ఆదమర్చి నిద్రపోతాను కాబట్టి బాబా నన్ను మేల్కొల్పాడు. సరే ఏందో చూద్దామని చెప్పి ఆ మూర్ఛ వస్తే కావలసినటువంటి వస్తువులన్నీ కూడా వేడినీళ్ళు, నిప్పు,
ఆ రోజుల్లో మనం నిప్పు కోసం కుంపటి పెట్టుకునేవాళ్ళం. ఆ కుంపటి, ఇనుప తాళపు గుత్తి ఇవన్నీ సిద్ధంగా చేసుకొని ఉంటుంది. అవన్నీ సిద్ధం చేసుకొని పిల్లలను గమనిస్తూ ఉంటుంది. సరిగ్గా రాత్రి 2 గంటలు అవుతుంది. అప్పుడు పిల్లలకు విపరీతమైనటువంటి చలి, జ్వరం, వణుకు వచ్చి పిడిసి వస్తూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఆ సిద్ధం చేసుకున్నటువంటి వాటి అన్నింటితోటి పిల్లలకు కాపడం పెట్టి, ఆ సురుకు పెట్టి, తాళం చేలో గుత్తులు చేతిలో పెట్టి పిల్లలకు ఆ మూర్చపోయేంత వరకు అక్కడ కూర్చుంటుంది. అంటే ఎన్ని గంటల ముందు ఇంటిమేషన్ చేశాడు బాబా. అంటే మనకు సమస్య వస్తేనే రాగానే దాన్ని పరిష్కరించడమే కాదు, రాబోయేటువంటి ఆపదను కూడా ఎంత ముందుగా బాబా అలర్ట్ చేస్తారు. మనల్ని కూడా చాలామందిని అలర్ట్ చేస్తారు. 11 అంటే 12, 1, 2 అంటే 3 గంటల ముందు ఆ తల్లిని అలర్ట్ చేశాడు. అట్లా కాకుండా ఆ తల్లి ఆదమరిచి నిద్రపోతే పిల్లల పరిస్థితి ఏంటి? అందుకని మనం చేసేటువంటి పనుల్లో, మనం నిర్వర్తించేటువంటి బాధ్యతల్లో కూడా ఆయన మనల్ని ఎప్పుడూ అప్రమత్తుల్ని చేస్తూ ఉంటారు. అదేవిధంగా బాబా పూజకు సంబంధించి మనం మాట్లాడుకున్నాం కదా, ఎలా పూజించాలో అని చెప్పి. పూజను మధ్యలో ఆపినా సరే బాబా మనకు అద్భుతమైనటువంటి బోధ చేస్తాడు. పూజా పునస్కారమా నీ బాధ్యతనా? బాధ్యతే ముందని చెప్తాడు బాబా. ఎందుకంటే ఇదే శ్రీమతి ప్రధాన్ ఒకరోజు షిరిడీకి వస్తుంది పాపను తీసుకొని. పాప నిద్రపోతుంటే బసలో వదిలేసి వచ్చేస్తుంది. వచ్చి బాబా పాదాలను చందన సుగంధాలతోటి చక్కగా అభిషేకిస్తూ ఉంటుంది. బాబా పాదాలు కడిగి చందనం రుద్దే సమయానికి బాబా కాళ్ళు ముడుచుకుంటాడు. అమ్మా నువ్వు దయచేసి ముందు బసకు వెళ్ళిరాపో, తర్వాత పూజ చేసుకుందాం అంటాడు. సరే ఎందుకు బసకు పంపించాడు బాబా అని చెప్పి ఆలోచిస్తుంది. వెళ్ళేసరికి బయట నుంచి గడిపెట్టి ఉంటుంది, లోపల పాప విపరీతంగా ఎక్కిలి పెట్టి ఏడుస్తుంది. వెళ్ళి పాపను తీసుకొని సందాయించి మళ్ళీ పాపకు ఆహారం పెట్టి నిద్రపుచ్చి మళ్ళీ మసీదుకి వస్తుంది. అప్పుడు బాబా పాదాలు చాపి పూజించుకో ఇప్పుడు అని అంటాడు. అంటే ఎంత గొప్ప బాధ్యతను, ధర్మాన్ని బాబా మనకు బోధిస్తున్నాడు. అందుకనే బాబా అంత దయగలిగినటువంటి దైవము, ఒక రకంగా మనల్ని పరిపాలించేటువంటి రాజాదిరాజ యోగిరాజ. అటువంటి యోగిరాజు ఎప్పుడూ మన క్షేమాన్ని కాంక్షిస్తూ ఉంటాడు. అంతెందుకు షిరిడీలో బాబా భిక్షకు బయలుదేరుతారు. బయలుదేరితే ఒక ఇంటికి భిక్షకు వెళ్ళినప్పుడు ఆ ఇల్లాలు భిక్ష వేయడానికి గబగబా వస్తుంది. అంతకుముందు పొలంలో బాగా కష్టం చేసి వచ్చినటువంటి వాళ్ళ మామగారు వచ్చి 10 నిమిషాల నుంచి అడుగుతాడు, అమ్మా భోజనం పెట్టమ్మా, భోజనం పెట్టమ్మా అని అడుగుతాడు. అడిగితే ఆగు, ఇంకా బాబా రాలేదు, బాబా పక్క వీధిలో ఉన్నాడు, బాబా వస్తాడు, వచ్చిన తర్వాత నీకు భోజనం పెడతాను అని చెప్పి ఆగు ఆగు అని చెప్పి ఆ పీట మీద కూర్చున్నటువంటి మామను వదిలేసి బాబాకు రొట్టె వేయడానికి వస్తుంది. బాబా ఆ ఇంటి దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. రొట్టె వేస్తుంటే వారి యొక్క ఆ భిక్షాపాత్రను వెనక్కి తీసేసుకుంటాడు. ఎందుకు బాబా నీకోసం రోజు ప్రేమగా చేసి ఇస్తాను, ఈరోజు ఎందుకు వెనక్కి తీసుకుంటున్నావు అంటే, అమ్మా ముందు ఆ ముసలాయన ఎండలో కష్టపడి వచ్చాడమ్మా, చేల్లో పనిచేసి వచ్చాడు, ముందు ఆయనకు భోజనం పెట్టమ్మా, ఆయన తిని ఆయనను తృప్తి పడితేనే నేను తృప్తి పడతానమ్మా. ఇంట్లో నీకు సాక్షాత్తు దైవమైనటువంటి నీ మామనే గౌరవించినటువంటి నీవు ఇక నాకెందుకు ఇస్తావు, నాకు ఇచ్చేటువంటి భిక్షలో నీకేం పుణ్యం వస్తుందమ్మా, ముందు మీ మామగారి ఆకలి తీరని ఆ తర్వాత నేను నీ భిక్షను స్వీకరిస్తాను అంటారు. అంటే మన బాధ్యతలను ఎంత బాగా గుర్తు చేస్తారు బాబా. బాధ్యతలను గుర్తు చేయడమే కాదు, మన బాధ్యతను కూడా ఆయన పంచుకుంటాడు. శ్యామ తమ్ముడు తన భార్యకు ప్లేగు పొక్కులు వచ్చాయి, అన్నా నువ్వు ఒకసారి వచ్చి చూసిపో, నాకు ధైర్యం సరిపోవట్లేదు, బాబా విభూది కూడా ఇప్పించు, ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పి మసీదుకి వెళ్ళి బాబా పర్మిషన్ తీసుకుందామని చెప్పి శ్యామ వెళ్తాడు. బాబా అంటాడు, చీకట్లో వెళ్ళి ఏం చేస్తావులే శ్యామ, రేపు పొద్దున వెళ్దువు, ఇగో ఊదిచ్చి పంపి అని చెప్పి పంపిస్తాడు. పంపిస్తే తెల్లవారు శ్యామ వెళ్ళేసరికి చక్కగా వాకిలి ముందు ముగ్గేస్తూ ఉంటుంది మరదలు. చూసి ఆశ్చర్యపోతాడు. అంటే మనం ఎక్కడన్నా ప్రయాసపడాల్సి వస్తే, మనము బాధ్యత నిర్వర్తించాల్సి వస్తే, ఎందుకంటే శ్యామ పెద్దవాడు కదా, ఇంటికెళ్ళి
ధైర్యం చెప్తాడనేటువంటి ఒక నమ్మకం. కానీ ఆ ధైర్యాన్ని విభూది ద్వారా పంపిస్తారు బాబా. పంపించి శ్యామ వెళితే జరగనటువంటిది శ్యామాను చక్కగా షిర్డీలోనే ఆ రాత్రి ఉంచి ప్రయాసపడకుండా ఉదయాన్నే వెళ్ళమని చెప్పి, వెళ్ళేసరికి మరదల ఆరోగ్యం బాగుపడితే ఎంత సంతోషిస్తాం. అంటే మన బాధ్యతల్లో కూడా ఆయన ఏ విధంగా పాలు పంచుకుంటాడు. ఇటువంటి అద్భుతమైనటువంటి లీలలన్నీ కూడా మనము వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు బాబా పైన ప్రేమ ఉన్నదానికంటే 1000 రెట్లు ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఆయన ఎంత ప్రేమను మన పైన చూపెడతారంటే, మనం ఏదనుకుంటే అది, ఈవెన్ అంటే మన మనస్సును బట్టి ఆయన యొక్క రూపం ఉంటుంది. గట్టిగా కళ్ళు మూసుకొని ఆకాశం వైపు చూడండి, ఆకాశంలో మేఘాలు కనబడవు, బాబానే కనిపిస్తాడు. మనం ఏ వస్తువుని చూసినా, అంటే వస్తువులో కూడా ప్రతి ఒక్కరిలో కూడా మనం బాబాను చూసినప్పుడు మనకు ఎవరిపైన ద్వేషం కలగదు. చాలామంది నన్ను అంటారు, మీరు వస్తువుల్ని బాగా చూసుకుంటారు సార్, వస్తువులను ఎక్కువగా ప్రేమిస్తారని చెప్పి. ఎస్, ఇప్పుడు నా ముందున్నటువంటి ఈ కెమెరాను నేను ఎక్కువగా ప్రేమిస్తాను. బాబాను మీ అందరికీ చేరవేస్తున్నటువంటి ఈ సాయి టీవీని ఎక్కువగా ప్రేమిస్తాను. ఎందుకంటే వాటి పని విధానం అటువంటిది. వాటిని ఎంత ప్రేమిస్తే అంత సర్వీస్ మనకు చేస్తాయి. అందుకనే వస్తువులను కూడా మనం ప్రేమించాలి. మనకు సౌఖ్యాన్ని ఇస్తున్నటువంటి వస్తువులను తప్పకుండా ప్రేమించాలి, వాటిని గౌరవించాలి. చాలామంది వస్తువులను ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. అది నాకు ఇష్టం ఉండదు. వాటికి ఇవ్వాల్సినటువంటి సముచితమైన స్థానం, మనము ప్రతి దానిలో కూడా సాయినే చూస్తున్నప్పుడు బాబా ఏం చెప్పాడు, అన్నిట్లో కూడా నన్నే చూడమన్నారు. అంటే కేవలం ప్రాణం ఉన్నటువంటి దాంట్లో మాత్రమే కాదు, అన్నింట్లో కూడా మనం చూడగలగాలి. ఆ స్థితికి వచ్చినప్పుడు బాబా ఇంకా ఎక్కువగా మనపైన ప్రేమ చూపెడతారు. మళ్ళీ మీరు సార్ వస్తువులను ప్రేమించమన్నాడు, ఏసీలు కొనుక్కుందాం, అటువంటి వస్తువులపైన కాదు, మనకు నిత్యం ఉపయోగపడేటువంటి వస్తువులు, మనం ఉపయోగించేటువంటి వస్తువులపైన ప్రేమను చూపాలి. ఎందుకంటే అవి మనకు ఎంతగా ఉపయోగపడతాయి. మనం ధరించేటువంటి కళ్ళజోడు 1 గంట కనబడకపోతే టీవీలో అక్షరాలు కనబడవు, బొమ్మ బ్లర్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని ప్రేమించాలి. అట్లా మనకు ఏదైతే కామన్ నీడ్స్ ఉంటాయో, ఎస్, అవి మనకు చేస్తున్నటువంటి సేవను కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. అవి ప్రాణం లేకపోవచ్చు, కానీ నీ కంటికి ప్రాణాన్ని ఇస్తున్నాయి. ఇట్లా మనం ఒక అద్భుతమైనటువంటి మార్గంలోకి మన ఆలోచన దృక్పథం మారినప్పుడు మనకు బాబా బాగా అర్థమవుతాడు. బాబాను అర్థం చేసుకోవడం, బాబా మార్గంలో ముందుకెళ్ళడం అంటే మనం కొంత అద్భుతమైనటువంటి అవగాహనకు రావాలి. మన జీవితం, మనం ఉన్నటువంటి పరిస్థితులు, ఈ పరిస్థితుల్లో బాబా మనకు ఏ విధంగా తోడు నీడై నిలిచాడు, నిలిచినందుకు ఆయనకు మనం ఏ విధంగా కృతజ్ఞత తెలియజేసుకునే విధంగా మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటివి. ఇటువంటి ఆలోచన దృక్పథం మనందరం అలవాటు చేసుకుందాం. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.